హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కానీ ఇంటర్నెట్. ఎస్బీఐలో కానీ, యూనియన్ బ్యాంకులో కానీ, ఇంకా ఇతర బ్యాంకు ఏ బ్యాంకులో అయినా కానీ 50,000 నుండి 5 లక్షల వరకు ముద్ర లోన్ అనేది కూడా ఏ విధంగా తీసుకోవాలి అంటే చిన్న చిన్న షాపుల కాంచి పెద్ద షాపుల వరకు అనేది కూడా మనకి ఈ లోన్ అనేది కల్పిస్తారు. ముద్ర లోన్ అనేది మనకి షాపు బిజినెస్ పరంగానే ఈ ఒక లోన్ అనేది కూడా ఇస్తారు. మాకు షాప్ లేదు, మీరు లోన్ తీసుకోవచ్చు అంటే దాని గురించి కూడా చెప్తాను, మీరు అనేది జాగ్రత్తగా ఉండండి. అట్లాగే దీనికి ఏమేమి జిరాక్స్లు కావాలి, ముద్ర లోన్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేమి జిరాక్స్లు కావాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్నాక మనకి ఎన్ని రోజులు డబ్బులు వస్తాయి, ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ ఈ ఒక వీడియోలో చెప్తాను. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియోలో మీకు ఫుల్ డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైనా కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. మనకు సిఎస్సి, మీ సేవ ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి మీకు 100% ఏదో ఒక వీడియో అయితే ఉపయోగపడుతుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్, ఇంపార్టెంట్ లింక్స్ అనేది మీరు అక్కడ నుంచి పొందొచ్చు. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ మీ ఒక ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఆధార్ కార్డు కూడా ఇప్పుడు అనేది మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని కూడా మారి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డు ఉండాలి. పాన్ కార్డులో కూడా అన్ని క్లారిటీగా అనేది కూడా ఉండాలి. ఆధార్ లింక్ అనేది కూడా ఉండాలి. పాన్ కార్డుకి ఆధార్ నెంబర్ లింక్ అనేది కూడా ఉండాలి. నెక్స్ట్ బ్యాంక్ అనేది ఉండాలి. మీరు ఏ బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంకు సంబంధించింది రన్నింగ్ అయితే అకౌంట్ అయితే ఉండాలి. అది కూడా 3 నెలలు దాటి అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ ఉద్యమ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఈ యొక్క సర్టిఫికేట్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనే దాని గురించి కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ కొటేషన్ అనేది ఒకటి ఉండాలి. కొటేషన్ అంటే ఏంటంటే మీరు ఏ షాపు, ఏ బిజినెస్ పెడుతున్నారో దానికి సంబంధించిన ఐటమ్స్, బిల్లులు అనేది కూడా మీరు ఒక కొటేషన్ అనేది తీసుకొని రావాలి. మీరు గూగుల్కి వెళ్ళేసి ముద్రా లోన్ అని టైప్ చేయండి, లేకపోతే ఈ యొక్క లింక్ అనేది కూడా నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ అనేది కూడా ఓపెన్ చేసుకోండి. నేను అనేది మన యూనియన్ బ్యాంక్ గురించి చూపిస్తున్నాను. ఎస్బీఐ, ఇతర బ్యాంకులు అన్ని సేమే ఉంటాయి, కాకపోతే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జిరాక్స్లు అయితే ఇవే ఉంటాయి. నెక్స్ట్ చూసుకోవచ్చు, ఈ యొక్క ముద్రా లోన్కి అనేది కూడా 4 కేటగిరీలు అనేది ఉండటం జరుగుతుంది. ఇక్కడ శేషు ఒకటి వచ్చేసి 10,000 నుంచి 50,000 తీసుకునే వాళ్ళకైతే శేషు దాంట్లో వర్తిస్తుంది. నెక్స్ట్ కిరణ్ దాంట్లో చూసుకున్నట్టయితే 50 నుంచి 5 లక్షల వరకు అయితే మనకి ఈ యొక్క లోన్ తీసుకోవడానికి వర్తిస్తుంది. తరుణ్ చూసుకున్నట్టయితే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే తరుణ్ కల్పిస్తుంది. తరుణ్ ప్లస్ అనేది చూసుకున్నట్టయితే 10 లక్షల నుంచి 20 లక్షల లోపు అయితే మనకు కల్పిస్తుంది. ఇవన్నీ కూడా మనకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు సంబంధించిన వాళ్ళకి ఉంటుంది. ఇక్కడైతే మనకి 5 లక్షల లోపు చూసుకుంటే శేషునే ఉంటుంది. దీనికి అనేది కూడా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ అప్లై అనేది ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. మీరు చేసుకున్న వెంటనే మీకు అనేది కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ముద్రా లోన్ అనేది ఉంటుంది, అప్ టు 20 lakhs వరకు అనేది కూడా ఇక్కడ నుంచి అనేది కూడా ఒక ఫామ్ అనేది మీరు ఫిల్అప్ చేసుకోవాలి. మీరు అప్లై నవ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకు అనేది కూడా కొన్ని కీవర్డ్స్ అనేది కూడా, ఇంపార్టెంట్ నోటీసులు అనేది కూడా మనం ఇక్కడ నుంచి అయితే ఫుల్ డీటెయిల్స్ చదువుకున్న తర్వాత మీరు అనేది కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పానుగా కేటగిరీలు అనేది కూడా ఉంటుంది మనకి. ఇక్కడ 50,000 నుంచి 20 లక్షల వరకు అయితే మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ అర్హులు అనేది కూడా మీరు అనేది ఒక్కొక్కటి చూసుకోవాలి. ఇంట్రెస్ట్లు అనేది కూడా మార్జిన్ చూసుకున్నట్టయితే 10%, 25%, 25% అనేది కూడా ఉంటుంది. ఈ విధంగా చూసుకోవచ్చు ఒక్కొక్కటి. మీరు ఇవన్నీ పైకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు యాక్సెప్ట్ క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ మనకి కంటిన్యూ అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కనెక్టింగ్, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చర్ ఎంటర్ చేసి అప్లై ఫర్ లోన్ అనేది దాని మీద క్లిక్ చేసుకోవాలి. మీరు మీ మొబైల్ నెంబర్కి అనేది కూడా ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసుకొని లాగిన్ అనేది క్లిక్ చేసుకోవాలి. లాగిన్ క్లిక్ చేసిన వెంటనే అందులో మీకు సేవింగ్ అకౌంట్ ఉంటే సేవింగ్ అకౌంట్ నెంబర్, మీ యొక్క పేరు అనేది రావడం జరుగుతుంది. ఆ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకొని కంటిన్యూ కొట్టాలి. మీరు కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు లోన్ అమౌంట్ ఎంత కావాలనేది కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఒక 1,00,000 రూపాయలు అనేది ఎంటర్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ 1 lakh అనేది ఎంటర్ చేసి ఇక్కడ వర్కింగ్ క్యాప్చర్ అని ఆటోమేటిక్గా మనకి ఈ డీటెయిల్స్ అనేది కూడా పడడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు పాన్ కార్డ్ నెంబర్ అనేది కూడా రావడం జరుగుతుంది. దానికి కూడా నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. మీ దగ్గర ఉన్న ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. మీకు అనేది కూడా ఎలిజిబిలిటీ ఉంటే ఇటువంటి ఫామ్ అయితే రావడం జరుగుతుంది. లేదా మీకు ఎలిజిబిలిటీ లేకున్నా కానీ ఇటువంటి ఫామ్ రాకపోతే మీరు దగ్గర ఉన్న బ్యాంక్ అనేది కూడా వెళ్ళేసి అక్కడి నుంచి అనేది కూడా మీరు అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మేనేజర్ దగ్గర వెళ్ళేసి మీరు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్తే మీకు సివిల్ బేస్గా చెక్ చేస్తే ఆ తర్వాత లోన్ అనేది కూడా శాంక్షన్ అయితే చేస్తారు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.